బ్రేకింగ్ లో చూస్తున్నాం. మరి కాసేపట్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సమావేశంలో లోక్సభ అభ్యర్థుల ఎంపిక కసరత్తును ఏఐసీసీ పూర్తి చేయనున్నట్లుగా సమాచారం. తెలంగాణ అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం అప్పగించింది. దీంతో పాటు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులను రేవంత్ రెడ్డి హైకమాండ్కు వివరించనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఏకాభిప్రాయంతో ఉన్న సీట్లను ఏఐసీసీ ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది. మార్చి 7న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే ఈ రోజు తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ శిరీష్ ఢిల్లీ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, ఇవాళ ఖచ్చితంగా కాంగ్రెస్ కు సంబంధించి అభ్యర్థుల లిస్ట్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ ఏమైనా కనిపిస్తోందా? అంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ వెళ్ళి మీటింగ్ లో కూర్చున్నారు. అండ్ బై దిస్ ఈవినింగ్ అంటే నైట్కేనా అభ్యర్థుల లిస్ట్ వస్తుందంటారా? రమణ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలోని 24 అక్బర్ రోడ్లో ప్రారంభమైంది. దీనికి తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. మరికొద్దిసేపట్లో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించిన జాబితా పైన చర్చ అనేది కూడా ప్రారంభమవుతుంది. అయితే వన్స్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోద ముద్ర వేసిన తర్వాత ఏ క్షణమైనా దీనికి సంబంధించిన లిస్ట్ అనేది కూడా విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే అది ఈ రోజు రాత్రికి విడుదలవుతుందా, రేపు విడుదలవుతుందా అనేది కూడా ప్రధానంగా చూడాల్సిన అంశం. అయితే రేపు దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ అనేది కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికే స్క్రీనింగ్ కమిటీ సమావేశం కావడం జరిగింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశమై కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపైన ప్రధానంగా చర్చించారు. ఈ స్క్రీనింగ్ కమిటీ ఏదైతే అభ్యర్థులను ఖరారు చేసిందో దాన్ని కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి ఇవ్వనున్నారు. అయితే ఏకాభిప్రాయం కుదిరిన పేర్లను దాదాపుగా ఆమోదిస్తారు. ఏకాభిప్రాయం లేకుండా పోటీ ఉన్న పేర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనపడుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే మహబూబ్ నగర్కి సంబంధించి సింగిల్ నేమ్ అనేది కూడా చేరింది. వంశీచందర్ రెడ్డి పేరు అనేది కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాబితాలో కూడా ఉంది. ఇక కరీంనగర్ నుంచి ప్రవీణ్ రెడ్డి, నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి జీవన్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ అభ్యర్థిత్వాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇటు ప్రేమశేఖరరావుతో పాటు దుద్దిల శ్రీధర్ బాబు లాంటి ఎమ్మెల్యేలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఎంతమందికి పదవులు ఇస్తారనేది కూడా వీళ్ళు ప్రధానంగా క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళు కాకుండా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంకటేష్ నేత కానీ లేదా మాజీ ఎంపీ సుగుణ కుమార్ పేర్లను కానీ పరిశీలించాలని చెప్పేసి కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ను డిమాండ్ చేస్తున్నారు. ఇక జహీరాబాద్ విషయానికి వస్తే మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ పేరు అనేది కూడా పరిశీలనలో ఉంది. సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతురామోహన్ పేరు అనేది కూడా ప్రముఖంగా పరిశీలనలో ఉంది. ఇక నల్గొండ నుంచి జానారెడ్డి తనయుడు కానీ పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. మహబూబాబాద్ నుంచి మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ పేరు అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే ఇక్కడ మహబూబాబాద్, ఆదిలాబాద్ ఈ రెండు కూడా ఎస్టీ నియోజకవర్గం, ఎస్టీ రిజర్వేషన్ నియోజకవర్గం. అయితే రెండు కూడా లంబాడ సామాజిక వర్గానికి ఇస్తారా, లేకపోతే ఒకటి లంబాడ సామాజిక వర్గానికి ఇచ్చి ఒకటి గోండు సామాజిక వర్గానికి ఇస్తారా అనేది కూడా చూడాలి. ఒకవేళ మహబూబాబాద్ కనుక లంబాడ సామాజిక వర్గానికి ఇస్తే ఆదిలాబాద్ అనేది కూడా గోండు సామాజిక వర్గానికి ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కనపడుతోంది. అప్పుడు మరి మహబూబాబాద్ అనేది బలరాం నాయక్ గారికి ఇచ్చినట్లయితే ఆదిలాబాద్లో గోండు సామాజిక వర్గానికి సంబంధించి ఇతరుల పేర్లను కూడా పరిశీలించే అవకాశం కూడా ఉంది. అయితే ఆదిలాబాద్కు సంబంధించి ఇంతవరకు కూడా ఎటువంటి క్లారిటీ అనేది కూడా లేదు. దాదాపుగా అది పెండింగ్లో ఉండే అవకాశం కూడా ఉంది. ఇక వరంగల్ విషయానికి వస్తే అద్దంకి దయాకర్, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ వీళ్ళిద్దరి మధ్య కూడా ప్రధానంగా పోటీ ఉంది. కాబట్టి అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది కూడా చూడాలి. అద్దంకి దయాకర్కు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, ఎమ్మెల్సీ సీట్ ఇవ్వలేదు. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ టికెట్ అనేది కూడా ఇస్తారా, నిరాకరిస్తారా అనేది కూడా ప్రముఖంగా చూడాలి. ఇక చేవెళ్ల విషయానికి వస్తే పట్నం మహేందర్ రెడ్డి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డి పేరు అనేది కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, సంపత్ కుమార్, ఖమ్మం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయవచ్చన్న ప్రచారం అనేది కూడా జరుగుతుంది. అయితే రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది కూడా చూడాలి. మెదక్ నుంచి నీలం మధు పేర్లన్నిటి కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ 15 స్థానాలకు సంబంధించిన చర్చ అనేది కూడా ఈ రోజు జరగవచ్చు. 1-2 స్థానాలు ఏంటి కూడా పెండింగ్ లో ఉండబోతున్నాయి. రమణ.